మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో నెల్లూరు నగర నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా అందరికీ సుపరిచితుడే. సుమారుగా ఆయన మాటలోనే చెప్తుంటారు, సంవత్సరానికి 2000 కోట్లకు పైగా టర్నోవర్ ఉంది, లక్షల మంది పిల్లలు ఉన్నారు అని. పైగా 5-6 నెలల నుంచి కూడా ఆయన క్యాంపెయినింగ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఆ 400 సంవత్సరాలు కనిపించకపోయినప్పటికీ క్యాండిడేట్గా అనౌన్స్ అయినప్పటి నుంచి ఆయన 5 మంత్స్ నుంచి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూలింగ్ పార్టీలో 175కి 175 సీట్లు సాధించాలి, ప్రతి ఒక్కరి మనసులో కూడా వైఎస్ఆర్సీపీ ఉండాలి అన్న లక్ష్యంతో వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఆర్థికంగా ఒక బలమైన వ్యక్తిని క్యాండిడేట్గా పెట్టాలంటే చాలామంది ఆయనకు అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అది కాదు. ఒక సామాన్యుడు రాజకీయాల్లో ఉండాలి. ఎవరైనా సామాన్యులు అన్నా అని పిలిస్తే స్పందించే గుణం ఉండాలి. అర్ధరాత్రైనా ఇంటికి వచ్చి ఆపద అంటే అతనితో పాటు నడవాలి. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి. డబ్బులు మాత్రమే రాజకీయాలకి ప్రాధాన్యత కాకూడదు. 5 సంవత్సరాలు వాళ్ళ గడప గడపకి తిరగగలగాలి. అలాంటి సామాన్యులు రాజకీయాల్లో ఉండాలన్న ఆలోచనతో ఒక సామాన్యుడైనటువంటి ఖలీల్ అహ్మద్ని నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా ఆయన మనకు అనౌన్స్ చేస్తున్నారంటే సీఎం గారి గట్స్ ఏంటో అందరికీ అర్థమవుతాయి. ఈరోజు ఖలీల్ అహ్మద్ గారి క్యాంపెయినింగ్లో వస్తున్నటువంటి ఆదరణ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. అయితే నేను ఇక్కడ మీ అందరి దృష్టికి కొన్ని మాటలు నేను తీసుకురాదలుచుకున్నాను. నారాయణ గారు, అనిల్ కుమార్ గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా ఉన్నన్ని రోజులు ఆయన మాట్లాడిన పదాలు, నేను ఎవరిని విమర్శించను, నేను చాలా డిగ్నిఫైడ్ పర్సన్ని అని చెప్పుకోవడం మనం గమనించాం. అయితే ఎప్పుడైతే క్యాండిడేట్ మారినాడో ఆ రోజు నుంచి ఆయనలో అహంభావం ఎక్కువైంది. అది మీ అందరూ కూడా గమనించుంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారి స్థాయి కానీ నారాయణ గారి స్థాయి కానీ అందరికీ తెలిసిందే. పదే పదే ఆయన గురించి సైకో అనడం, రాక్షస పాలన అనడం, ఇలాంటి అమితమైనటువంటి పరుష పదజాలం ఎవ్వరూ వాడట్లేదు. అంతటి అహంకారంతో నారాయణ గారు మాట్లాడుతున్నారు. సరే, అది ఆయన నేచర్ అయితే ఎవరు కూడా కాదనలేరు. కానీ మొదట్లో నేను చాలా ఎవరిని విమర్శించే వ్యక్తిని కాదు, ఎవరి గురించి పరుషంగా బాధపడే మాటలు మాట్లాడను అని చెప్తున్న వ్యక్తి ఒక్కసారిగా ఈ మార్పుని మీరు అందరూ కూడా గమనిస్తే మీకు అర్థమవుతుంది. నేను కూడా అభివృద్ధి గురించి కొన్ని పదాలు మాట్లాడాను. దానికి నిన్నగాక మొన్న నా గురించి కూడా మాట్లాడుతూ ఆయనకి నా పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు అన్నాడు. బహుశా ఆయన నాకంటే ఆస్తిలో నేను చాలా చిన్నవాడిని, నేను దాన్ని కాదని చెప్పను. అంత మాత్రాన ఏ రకంగా కూడా నేను అనుకుంటాను, ఏ రకంగా కూడా నేను అంత తక్కువ కాదేమో అనుకుంటాను. మరి పేరు చెప్పడం ఇష్టం లేకపోతే పేరు చెప్పకుంటే సరిపోద్ది, వైసీపీ అధ్యక్షుడైనా సరిపోద్ది. వైసీపీ అధ్యక్షుడు అతని పేరు చెప్పడానికి కూడా ఇష్టపడను అంటే అంత అహంకారం ఏంటి? ఎందుకు అంత మనుషులంటే అంత చిన్న చూపు అవతల వ్యక్తులంటే? మేము ఎప్పుడైనా ఆయన గురించి ఒక చిన్న పొరపాటైనా మాట్లాడామా? నారాయణ సారైనా నారాయణ గారైనా మాట్లాడతాము. ఇప్పటికీ అదే గౌరవం ఉంది. మీరెందుకు అలాంటి మాటలు మాట్లాడతారు? యువతల వాళ్ళకి విలువలు ఉండవా? ఎవరికైనా ఒక గౌరవం ఉంటుంది. సరే, మీరు చెప్పారు. ఇప్పుడు మీ గురించి వాస్తవాలను నేను ప్రజల దగ్గరికి కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. తీసుకున్నా కూడా నెల్లూరుని అభివృద్ధి చేసుకున్నాం. నెల్లూరు జిల్లా కూడా అభివృద్ధి అయింది వైఎస్ కుటుంబం పరిధిలో మాత్రమే. ఒక్క నెల్లూరు నియోజకవర్గంలోనే, మరలా చెప్తున్నాను, రూరల్ మిగతా ఏరియాలు అన్నీ కాదు, సిటీ నియోజకవర్గంలోనే 3058 కోట్ల రూపాయలు. ఒకటి, నారాయణ గారు ఎక్కువగా చెప్తున్నటువంటి అబద్ధపు ప్రచారం, ఆయన నేను అభివృద్ధి చేశాను అని చెప్పడం. పాపం చాలామంది ప్రజలు నిజమేనేమో నారాయణ గారు అభివృద్ధి చేస్తున్నారు నెల్లూరుని అని అనుకుంటూ ఉంటారు. ఆయన చెప్పే పదాలు 4 పదాలు చెప్తారు: అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ సిస్టమ్, ఏసీ బస్ స్టాప్లు, అన్నా క్యాంటీన్లు, నెక్లెస్ రోడ్డు. ఈ 5 పాయింట్ల గురించి చెప్తారు.
ఈ 5 పాయింట్ల గురించి నేను ప్రజలకి సవివరంగా వివరించదలుచుకున్నాను. అందులో భాగంగా ఈరోజు 2 పాయింట్స్ని మాత్రమే వివరిస్తాను. ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 2 వాటర్ సిస్టమ్. ఈ రెండింటి గురించి మీ ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలా అన్న ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కరించి తెలియజేస్తున్నాను. అందరూ కూడా వాస్తవాలని ప్రజలకు తెలియజేసినప్పుడు అది మీరు ఈ సమాజానికి చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం. తద్వారా ఈ వాస్తవాలని తెలియచేయాలని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. మొదటిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఒక ఎస్టిమేషన్స్ వేసుకున్నారు. 519 కోట్లు ఖర్చు అవుతుందని, వాటర్కి వచ్చేటప్పటికి 493 కోట్లు ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్స్ వేసుకున్నారు. దాన్ని బెంచ్ మార్క్ వాల్యూ అంటాం. మరి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకుంటే సుమారుగా 8.8% ఎక్సెస్తో టెండర్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. తద్వారా 45.69 కోట్లు ఎక్సెస్ని కోట్ చేయడం జరిగింది. జనరల్గా ఎక్స్పర్ట్స్ ఒక ఎస్టిమేషన్స్ వేసిన తర్వాత సుమారుగా 8.8% ఎక్సెస్కి వెళ్ళడం అంటే ఆ డబ్బులన్నీ ఇటుపోతాయి అన్నది కూడా మీరు ఆలోచించాలి. అలానే వాటర్ స్కీమ్కి వచ్చేటప్పటికి నియర్లీ 4% ఎక్సెస్ వేసినారు. అలా టోటల్గా మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 625 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒక టెండర్లో పొందుపరచడం జరిగింది. ఈ రూపంలో ఇంత ఖర్చు అవుతుంది, 625 కోట్లు ఖర్చు అవుతుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి. అదేవిధంగా వాటర్ సిస్టమ్కి 556 కోట్లు ఖర్చు అవుతుంది అని నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎవరమైనా కూడా కొంత డబ్బులు మనం పెట్టుకుంటాం, కొంత డబ్బులు అప్పు తెచ్చుకుంటాం. అది వాస్తవం. మనం ఇల్లు కట్టుకోవాలనుకున్న ఏదైనా కూడా. కానీ నారాయణ గారు చేసింది ఏంటంటే 90% హడ్కో లోన్కి 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వెళ్ళడానికి ఆయన అప్లై చేశారు. 90% లోన్, 10% మేము పెట్టుకుంటాము అన్నారు. కానీ ఆ 10% కూడా పెట్టలేదు. కంప్లీట్గా ప్రభుత్వ సహాయం 0. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 0. ఒక్క రూపాయి కూడా 10% ఆయన కంట్రిబ్యూషన్ ఇస్తానన్న దాన్ని కూడా తెచ్చుకోలేకపోయినారు. 90% లోన్కి అప్లై చేశారు కదా, దాంట్లోనే పనులన్నీ చేయడానికి, అది కూడా 11%. మీరు ఒకసారి ఆలోచించుకోండి, మీ బండి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తీసుకుంటున్నారు, మీ ఇల్లు చిన్న చిన్న అప్పులు కూడా ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తీసుకుంటున్నారు. మరి ఇన్ని 100 కోట్ల అప్పులు చేసేటప్పుడు 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కంప్లీట్గా ఒక్క రూపాయి కూడా మన దగ్గర లేకుండా అంతటినీ కూడా అప్పులు వడ్డీకి తీసుకొని వచ్చి చేయాలనుకోవడం ఎంత పొరపాటు అన్నది మీరు ఆలోచించండి. వీళ్ళు ఫస్ట్ పేమెంట్ కూడా 2016లోనే ఫస్ట్ పేమెంట్ చేశారు. మే 2016లో ఫస్ట్ పేమెంట్ని కూడా చేశారు. అంటే అక్కడి నుంచి సుమారుగా 3 సంవత్సరాల సమయం ఉంది ఈ ప్రాజెక్ట్ రన్ కావడానికి. అంటే హడ్కో నుంచి డబ్బులు తీసుకొని 2016 మేలో తీసుకున్నప్పటికీ కూడా 3 ఇయర్స్ టైం ఉంది. ఈ 3 ఇయర్స్ లోపల కొన్ని ఏరియాస్కైనా కూడా కరెక్ట్గా కంప్లీట్ చేసుకొని కనెక్షన్స్ ఇచ్చుకొని నెక్స్ట్ ఫేజ్లోకి అట్లా వెళ్తూ ఉండొచ్చు. ఇన్ని 3 సంవత్సరాలు పనిచేసి హడ్కో నుంచి 830 కోట్లు ఈ రెండింటికి సంబంధించి అప్పు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమీ తీసుకొని రాకుండా ఒక్క ఇంటికి కూడా 3 సంవత్సరాల పాటు పనిచేసి కనెక్షన్స్ ఇవ్వలేకపోవడం అంటే దీన్ని అసమర్థత అంటామా లేదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. వాకాడులో స్వర్ణముఖి మీద బ్రిడ్జి కట్టారు. కేవలం 3 ఇయర్స్ లోపల అంత పెద్ద బ్రిడ్జిని రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి ప్రజలకు అందించారు. మరి మీకు 5 సంవత్సరాలు ఇక్కడ ఉండి అండర్ గ్రౌండ్ సిస్టము వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం, కనీసం సగం వార్డ్స్కి ఇచ్చినా కూడా సంతోషపడి ఉండేవాళ్ళు. ఒక్క ఇంటికి కూడా ఇవ్వలేక 830 కోట్ల అప్పుల భారాన్ని నెల్లూరు ప్రజల మీద మోపినటువంటి వారిని మనం ఏమనాలి? ఇది మీరు ఆలోచించాలి. సరే, ఎందుకు ఇలా జరిగింది అనే దాని గురించి నేను వెళ్తాను. మీ అందరికీ కొన్ని వాస్తవాలు నేను తెలియజేస్తాను ఈ రూపంగా. ఎందుకు ఫెయిల్ అయింది ప్రాజెక్టు, అసలు ఎందుకు ఈయన ఇలా చెప్తున్నాడు అనే విషయాలను నేను మీ ద్వారా తెలియజేస్తాను. ఒకటి, అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజే మన నెల్లూరుకి లేనట్లు, ఈయన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పెట్టంగానే దోమలు అస్సలు ఉండవన్నట్లు, అది కంప్లీట్ కాలేదని, 95% పూర్తయిందని ఈయన చెప్తున్నటువంటి మాటలు. నేను మీకు వాస్తవాలు తెలియజేస్తున్నాను. 70 సంవత్సరాల క్రితమే నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అప్పట్లో పూర్తి ఏరియా, ఇప్పట్లో సగం ఏరియాకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది.
44, 45, 46, 47 నుంచి 52 డివిజన్ దాకా 19, 20, 38 డివిజన్లు. అంటే సిటీలో 13 డివిజన్స్, సిటీలో ఉండేది 28 డివిజన్లు. 13 డివిజన్స్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనకి 1952, అంటే 70 సంవత్సరాల నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. దీంట్లో నారాయణ గారు ఎక్కడ కూడా టచ్ కూడా చేయలేదు దాన్ని, అది విజయవంతంగా ఉందని అలానే కంటిన్యూ చేస్తున్నారు. ఈయన చేసింది మిగతా 15 డివిజన్స్లో, నెల్లూరు నగర నియోజకవర్గం గురించి చెప్తున్నాను, మిగిలిన 15 నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయడానికి ప్రారంభించాడు. అంటే 1952లో, అంటే 70 సంవత్సరాల క్రితం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని మనము 50% నగర నియోజకవర్గం ఏరియాలో మనం సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్నా. ఈయన ఇన్ని వందల కోట్ల ఖర్చు పెట్టి 3 సంవత్సరాలు పనిచేసి కనెక్షన్స్ ఇవ్వలేకపోయినాడు ఒక్కటి కూడా. సో ఈయన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నేనే తెచ్చాను, నేను లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు అనే పదాన్ని ఆయన మాట్లాడుతున్నారు కదా, అది మొట్టమొదటి తప్పు. ఇకపోతే రెండవది, ఈయన 2015లో కేవలం ఈ పబ్లిసిటీ కోసం పనులు చేసినట్టుగా ఈ 830 కోట్ల 11% వడ్డీతో చేసినటువంటిదంతా కూడా వృధా చేశారు అన్నదానికి నేను మీతో 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని, వాటర్ ఫెసిలిటీని ఇవ్వాలా అనుకున్నప్పుడు ఒక ఏరియా తీసుకొని రోడ్ని క్లియర్గా క్లీన్ చేసి వాటర్ పైపులు, డ్రైనేజ్ పైపులు వేసి పైన రోడ్ వేసేస్తుంటే అక్కడికక్కడ కనెక్షన్స్ ఇచ్చేసుకుంటే ఆ ఏరియా కంప్లీట్ అయిపోతుంది. కానీ దానికి ఆయనకు భిన్నంగా ఏం చేస్తున్నారంటే, మొదట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం గాడులు తవ్వించినారు, రోడ్లు బ్లాక్ చేసి పైపులు వేశారు. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ రోడ్లు బ్లాక్ చేసి మళ్ళీ రోడ్లను కట్ చేసి వాటర్ పైపులు వేసినారు. మరలా కొంతకాలం తర్వాత పూర్తిగా రోడ్లు వేయాలని చెప్పి మొత్తం జేసీబీలు పెట్టి లోడి ఆ పైన రోడ్లు వేయడానికి టార్గెట్లు పెట్టి వేయించినారు హడావిడిగా. అలా వేసేటప్పుడు ఎక్కడైతే మూడోసారి తవ్వారో, ఎప్పుడైతే అప్పుడే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపులు, వాటర్ పైపులు వేసినారో, ఈ వాటర్ పైపులు లాగేసేసి ఆ జేసీబీతో చేసేటప్పుడు, తర్వాత ఈ మ్యాన్ హోల్స్ కానీ, అదేవిధంగా ఈ ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ అని ఉంటాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి, అవి ఓపెన్ చేస్తున్నాయి. వీళ్ళు నైట్ టైం జేసీబీతో పనిచేసినప్పుడు ఈ మ్యాన్ హోల్స్, ఈ ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ చాలా దగ్గరలో పూడిపోయినాయి. వాటర్ పైపుల్ని వీళ్ళు జేసీబీతో లాగేయడం వల్ల అవి చాలా వరకు వచ్చేసినాయి. దాని మీద వీళ్ళు రోడ్లు వేసినారు. ఈ విధంగా వేసిన దాని వేసుకుంటూ వెళ్ళిపోయినారు. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ను ఒకసారి తవ్వినారు, వేసినారు, మళ్ళీ వాటర్ పైపులను ఒకసారి తవ్వినారు, వేసినారు, మళ్ళీ పూర్తిగా తవ్వి మళ్ళీ రోడ్లు వేసినారు. ఇక్కడ కూడా ఇంత చేసేటప్పుడు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కానీ ఇళ్ళకి కనెక్షన్స్ ఇవ్వాలా అన్నది ఆలోచించాల, వాటర్కి కూడా ఇళ్ళకి కనెక్షన్స్ ఇవ్వాలా అన్నది ఆలోచించాల. ఈ పనులు చేసేటప్పటికి కింద పైపులన్నీ డ్యామేజ్ అయ్యి ఈరోజు వాటర్ వదిలితే మున్సిపల్ వాటర్ అంతా కూడా ఈ పైప్ లైన్స్ నుంచి ఎక్కడికక్కడ డ్రైనేజ్లో కలిసిపోతూ వాటర్ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మ్యాన్ హోల్స్, ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ పూడిపోయినాయి. అవి ఎక్కడ ఎన్ని పూడిపోయినాయి కూడా తెలియని పరిస్థితి. ఈ విధంగా అస్తవ్యస్తంగా ఒక సిస్టమేటిక్గా, ఒక పద్ధతి ప్రకారం ఈ పనులు చేసుకోకుండా నిధులు దుర్వినియోగం చేసి సిస్టమేటిక్గా లేకుండా చేశారు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా ఏమంటానంటే, ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఒక కంపెనీకి ఇచ్చారు ఈ కంప్లీట్ చేయమని. వాళ్ళతో మనము కమిట్మెంట్లో హౌస్ కనెక్షన్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి పెట్టుకోవాలి. హౌస్ కనెక్షన్స్ గురించి ప్రస్తావన లేకుండా మీరు కాంట్రాక్ట్కి ఇచ్చుకున్నారు. ఎవరైనా కూడా పేదవాళ్ళు మీరు గమనించండి, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని హౌస్ కనెక్షన్స్కి ఇవ్వడానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టి కానీ ఎవరైనా వేయించుకునే పరిస్థితి ఉంటుందా? వాటర్ ఫెసిలిటీ అంటే నీళ్లు తాగాలి కాబట్టి సామాన్యుడు వాటర్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆ సిస్టమ్ వేసేటప్పుడే ప్రతి ఇంటికి కూడా మనము అవకాశం కనిపిస్తే ఎక్కడికక్కడ మనకు పనులు అయిపోతాయి. అలా కాకుండా మీరు కంప్లీట్గా వేసేసుకుంటే కంప్లీట్ పైప్ లైన్స్ వేసేసినప్పుడు ఇళ్ళ కోసం సామాన్యుడు, పేదలు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్కి తీసుకొచ్చి కనెక్షన్స్ ఇచ్చుకోవడం, దానికోసం సుమారుగా 10-15 వేల రూపాయలు ఖర్చు పెట్టాలన్న పరిస్థితిలో కానీ ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు. అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అయిపోతుంది. సో మీరు కాంట్రాక్టుల కోసమే పనిచేసినట్టుందే కానీ ఒక్కొక్క ఏరియాని తీసుకొని పైప్ లైన్లు వేసుకొని ఇళ్ళకి కనెక్షన్స్ ఇచ్చుకుంటూ కనుక సిస్టమ్ రాగలిగినప్పుడు అది సక్సెస్ అయి ఉండేది. ఇది కేవలం పబ్లిసిటీతో ఆయన హడావిడిగా రోడ్లను బ్లాక్ చేస్తూ, రోడ్లను తవ్వుతూ, రోడ్లను వేస్తూ ఈ విధంగా చేసినారే కానీ, ఒక పద్ధతి ప్రకారం చేయనందువల్ల ఈ సిస్టమ్ ఫెయిల్ అయింది.
ఫెయిల్ కావడమే కాదు, 830 కోట్ల రూపాయలు ప్రభుత్వ సాయం లేకుండా 11% వడ్డీతో తీసుకొచ్చినటువంటిది నెత్తిన పడింది. మీకు ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నాను. ఇందులో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత పేదల మీద ఇబ్బంది పడకూడదని 730 కోట్ల రూపాయలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే హడ్కోకి చెల్లించింది. ఆ మిగతాది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే ఇప్పుడు ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్ ఫెయిల్ అయిన దాన్ని కూడా మొదట్లో 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు అన్ని కంప్లీట్ చేస్తున్నాం. దీన్ని కంప్లీట్ చేయడానికి ఇంకా చాలా పెద్ద ప్రాజెక్ట్ అవసరమయ్యే పరిస్థితి ఉంది. దాని మీద ఈ మధ్య అంతా కూడా దీన్ని రివ్యూ చేయించారు. దీన్ని ఎలా మనం కంప్లీట్ చేయాలా అనే దాని మీద. అయితే దీనికి ఎక్స్పెండిచర్ కానీ టైం కానీ చాలా తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు హడావిడిగా దాన్ని తీసుకోవడం కంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది పూర్తిగా తీసేసి మరలా వేయడమా, లేకపోతే ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనేది ఎక్స్పర్ట్స్ని పెట్టి దాన్ని చూసి దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మీరు ఒక్కసారి చూడండి, ఎంత నిర్లక్ష్యంగా ఆయన చేసినటువంటి పనులు మన మీద ఎంత భారాన్ని మోపాయి. చేశాడు. నేనే అభివృద్ధి చేసినాను, ఇదంతా నాదే. 50% ఏరియాని 1950లో పూర్తి చేసుకున్న వాళ్ళము ఇప్పుడు ఇంత తక్కువ చేసి ఈ డబ్బుల్ని ఖర్చు పెట్టి ఉపయోగం లేని పనులు చేసి నా వల్లనే అభివృద్ధి అయింది అని చెప్పుకుంటున్నారంటే ఎంత బాధపడాల్సిన అంశం అన్నది మీరు ఆలోచించాలి. చాలా దగ్గరలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఒక లెవెల్ తీసుకోకుండా వేసిన దానివల్ల మ్యాన్ హోల్స్ మీరు చూడొచ్చు, రోడ్ల కంటే పైకి వచ్చినాయి. కరెక్ట్గా లెవెల్స్ తీసుకోకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోవడం వల్ల అవి చాలా ఇబ్బందికరంగా కూడా ఉన్నాయి. అట్లనే ఈ 400 crores ఖర్చు పెట్టి వాటర్ ఫెసిలిటీ ఏదైతే అనుకున్నారో అప్పు చేసి తీసుకొచ్చినారో దాంట్లో కూడా ఇళ్ళకి కనెక్షన్స్ ఇవ్వాలా అని ఆలోచన లేదు. దాన్ని కూడా పైప్ లైన్ లేడు, ఆ పైప్ లైన్లు కూడా పగిలిపోయినాయి. ఇళ్ళకి వేసేటప్పుడు కూడా వాళ్ళ సొంత ఖర్చులతో వేసుకోవాలి. అదేవిధంగా వీటన్నిటి కోసంగా మళ్ళీ మెయింటెనెన్స్ కోసం కానీ అప్పులు తీర్చడానికి కోసం కానీ ఒక బాత్రూమ్కి ఇంతని కలెక్ట్ చేయాలా, అదేవిధంగా ట్యాప్కి ఇంతని ఖర్చు చేయాలా, ఎన్ని లీటర్లకి ఇంతని ఖర్చు చేయాలని చెప్పి డిపిఆర్ కూడా తయారు చేశారు. అవన్నీ సాధ్యమా? సామాన్యుల దగ్గర అండర్గ్రౌండ్ డ్రైనేజీకి బాత్రూమ్కి ఇంతని తీసుకోవాలంటే అవన్నీ సాధ్యమయ్యే పనులా? వీటిని అంటారా అభివృద్ధి అని? ఎలా చెప్తున్నారు నారాయణ సార్ మీరు అభివృద్ధి చేశానని? అదేవిధంగా రెండో పాయింట్ ఆయన చెప్పేది ఎండ్ టు ఎండ్ రోడ్స్ అని చెప్తారు. నేను కొత్తగా తీసుకొచ్చినాను, నేను ఇతర దేశాల్లో చూసినాను, ఇక్కడికి వచ్చి ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసినానని. అసలు ఈ ఎండ్ టు ఎండ్ రోడ్ల గురించి అవగాహన ఉండాలి. మన ఏరియాకి, మన ప్రాంతానికి ఎండ్ టు ఎండ్ రోడ్లు అన్నది సరికాదు. ఎందుకు కాదు? ఒకటి, మనం రోడ్ల పక్కన చెట్లు వేసుకోవాలి. మన టెంపరేచర్కి చెట్లు వేసుకునే పరిస్థితి ఉండదు. 2, ఎలక్ట్రికల్ పోల్స్. కొత్తగా ఇల్లు కట్టుకుంటూ ఉంటాం, ఎక్కడన్నా ఇల్లు కట్టుకోవాలంటే ఎలక్ట్రికల్ పోల్స్ అడ్జస్ట్ చేసి ఇంటికి అడ్డంగా వస్తాయి, మార్చుకోవాలా అంటే ఎలక్ట్రికల్ పోల్స్కి మళ్ళీ రోడ్లను పగలగొట్టాల్సి వస్తుంది. నెంబర్ 3, ఈ సైడ్ కాలువలు డ్రైన్ వాటర్ పోవడానికి కానీ ఇవి డ్రైన్ కాలువలు ఉంటాయి, వాటిని ఎక్స్టెండ్ చేసుకోవడానికి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా వాటర్ పడినప్పుడు ఆ వాటర్ లోపలికి పీల్చుకోవడానికి, భూమిలోకి ఇంకడానికి మనకు అక్కడ ప్లేస్ లేకుండా ఆ వాటర్ అంతా కూడా రోడ్స్ని హైట్ చేసేయడం వల్ల ఆ వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చేస్తూ ఉండే నీళ్ళన్నీ కూడా. చాలా ప్రాంతాలలో లెవెల్ చూసుకోకుండా ఈ రోడ్లు వేసి ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసి సైడ్ కాలువలు లేకుండా ఉన్నందువల్ల ఆ నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వచ్చేస్తూ ఉన్నాయి. సో చెట్లు వేసుకోలేకపోవడం, పోల్స్ వేసుకోలేకపోవడం, కాలువలు ఎక్స్టెండ్ చేసుకోలేకపోవడం, ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఈ ఎండ్ టు ఎండ్ రోడ్ల ద్వారా వస్తున్నాయి. కొంత ప్లేస్ అయినా పక్కన వదిలిపెట్టుంటే బాగుండేది. ఇప్పుడు కొన్ని ఏరియాలకి కొంత సరిపోతాయి, మన ఏరియాకి ఏం సరిపోతుంది అన్నది ఆలోచించాలా. ఇంకొకటి చెప్తారు, నేను సింగపూర్కి పోయి వచ్చాను, అక్కడ ఏసీ బస్ షెల్టర్స్ ఉన్నాయని చెప్పి మెడ్రాస్ బస్ స్టాండ్ దగ్గర ఒక ఏసీ షెల్టర్ కట్టాడు. ఎవరైనా అక్కడికి వెళ్ళి కూర్చునే పరిస్థితి ఉంటుందా? దాని గురించి నేను తర్వాత మీటింగ్లో నేను ఆ మిగతా విషయాలు వాటి గురించి చర్చిస్తాను. సో ఈ విధంగా ఆయన చేసినటువంటి పనులు చాలా అస్తవ్యస్తం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ, రెండోది రోడ్స్ విషయంలో కానీ. అసలు ఆయన మళ్ళీ ఇవన్నిటితో పాటు ఏం చెప్తారు? అభివృద్ధి నేను చేసినానని చెప్తారు. అసలు నెల్లూరుకి కరెక్ట్గా అభివృద్ధి చేసింది ఏం జరిగింది అనే దానికంటే ముందు నేను ఒకటి చెప్తాను. వడ్డీకి తీసుకొని వచ్చి చేయాలనుకోవడం ఎంత పొరపాటు అన్నది మీరు ఆలోచించండి. తర్వాత వీళ్ళు ఫస్ట్ పేమెంట్ కూడా 2016లోనే ఫస్ట్ పేమెంట్ చేశారు. మే 2016లో ఫస్ట్ పేమెంట్ని కూడా చేశారు. అంటే అక్కడి నుంచి సుమారుగా 3 సంవత్సరాల సమయం ఉంది.
ఈ ప్రాజెక్ట్ రన్ కావడానికి. అంటే హడ్కో నుంచి డబ్బులు తీసుకొని 2016 మేలో తీసుకున్నప్పటికీ కూడా 3 years టైం ఉంది. ఈ 3 years లోపల కేంద్ర ప్రభుత్వం 2016 సంవత్సరంలో దేశవ్యాప్తంగా కొన్నింటిని స్మార్ట్ సిటీలుగా సెలెక్ట్ చేసింది. ఆ స్మార్ట్ సిటీలుగా తీసుకుంటున్నప్పుడు ఆ స్మార్ట్ సిటీల్లో మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వాటర్ ఫెసిలిటీ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కూడా భూమి లోపల ఎలక్ట్రిఫికేషన్ ఇవ్వడం కానీ, ఫ్లైఓవర్లు కానీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి రూపాయి కూడా వాళ్ళే ఖర్చు పెట్టి ఆ స్మార్ట్ సిటీని డెవలప్ చేశారు. అప్పుడు మన రాష్ట్ర మున్సిపల్ మంత్రి ఎవరున్నారు? నారాయణ గారు ఉన్నారు. కేంద్ర మున్సిపల్ మంత్రి ఎవరున్నారు? ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు మన నెల్లూరు జిల్లా వాసి ఉన్నారు. ఇద్దరు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మన నెల్లూరు వాళ్ళే. రాష్ట్ర మున్సిపల్ శాఖ, కేంద్ర మున్సిపల్ శాఖ వీళ్ళు ఉన్నప్పుడు మన నెల్లూరుని స్మార్ట్ సిటీగా చేయించుంటే పుట్టిన గడ్డ మీద మమకారం అని మాట్లాడతారు ఆయన. అది ఉండుంటే ఈ నెల్లూరుని స్మార్ట్ సిటీగా ప్రకటించుంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేసి ఉండేది. అప్పుడు ఏమేం చేస్తున్నారు స్మార్ట్ సిటీలుగా? ఆంధ్రాలో తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ, అమరావతి వీటన్నిటిని స్మార్ట్ సిటీలుగా తీసుకున్నారు. మీరు ఒక్కసారి తిరుపతికి వెళ్ళి చూడండి, అత్యద్భుత నగరంగా కనపడుతుంది. బ్రహ్మాండమైనటువంటి వాటర్ ఫెసిలిటీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిఫికేషన్ మొత్తం కూడా భూగర్భంలో పెట్టారు. నెక్స్ట్ అడుగడుగున ఫ్లైఓవర్స్, అద్భుతమైనటువంటి రోడ్స్, ఇంత చక్కగా తిరుపతి కనపడుతుంది. ఎందుకని? స్మార్ట్ సిటీగా కేంద్ర ప్రభుత్వం తీసుకొని దాన్ని డెవలప్ చేసింది. డెవలప్మెంట్ అంటే అది. పుట్టిన గడ్డ మీద మమకారం ఉంటే అది చేయించుకొని ఉంటే రూపాయి అప్పు లేకుండా పనులన్నీ కేంద్రం చేసి ఉండేది. మీరు ₹1 రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకురాకుండా పూర్తిగా అప్పులు చేసి, అది కూడా పబ్లిసిటీ కోసం పనులు చేసి ఉపయోగం లేకుండా తయారు చేసినటువంటి వారు నారాయణ సార్. 1952 అంటే 70 సంవత్సరాల నుంచి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. దీంట్లో నారాయణ గారు ఎక్కడ కూడా టచ్ కూడా చేయలేదు దాన్ని. అది విజయవంతంగా ఉందని అలానే కంటిన్యూ చేస్తున్నారు. ఈయన చేసింది మిగతా 15 డివిజన్స్లో నెల్లూరు నగర నియోజకవర్గం. అసలు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది అని వెటకారంగా మాట్లాడతారు. దానికి నేను చెప్తాను ఆన్సర్. మనం చేసింది, నేను ఆయన ఎక్కడెక్కడ చేసినట్టు అన్నీ నెల్లూరు సిటీలో పోటీ చేసి చెప్పుకుంటున్నారు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆయన పోటీ చేస్తున్న నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జరిగిన పనుల గురించి మాత్రమే మాట్లాడతాను. ఒకటి, మనము 100 కోట్లతో సర్వేపల్లి కెనాల్ శాశ్వత రిబిట్మెంట్ చేసుకున్నాం. అది ఇప్పుడిప్పుడే ఇంకొక నెల లోపల పూర్తవుతుంది బ్యూటిఫికేషన్తో సహా. ఎక్సలెంట్గా వస్తుంది ఆ ప్రాంతం అంతా. ఒకప్పుడు అది మురికి పట్టి అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో మీకు తెలుసు. 100 కోట్లతో సర్వేపల్లి కెనాలకు శాశ్వత రిబిట్మెంట్. ఇంకొక 100 కోట్లతో అద్భుతంగా జాఫర్ సాహెబ్ కెనాల్ రిబిట్మెంట్. 105 కోట్లతో వెంకటేశ్వరపురం పెన్నా రీటైనింగ్ వాల్. ఎప్పుడు కూడా పెన్నా ఫ్లడ్స్ వస్తే పాపం అక్కడ వెంకటేశ్వరపురం ప్రజలు వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు వచ్చి అర్ధరాత్రి రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు. వాళ్ళకి శాశ్వతంగా పెన్నా రీటైనింగ్ వాల్. 110 కోట్లతో పెన్నా 2వ బ్రిడ్జి పనులు కూడా ప్రారంభమైనాయి. ఆ పనులు తెచ్చుకున్నాం. 40 కోట్లతో రామలింగాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్. 90 కోట్లతో నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తి. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే 90 కోట్లు ఖర్చు పెట్టాను. దానికి ముందు రాజశేఖర రెడ్డి గారు కొంత పెట్టినారు. పెన్నా బ్యారేజ్ అది కంప్లీట్ చేయడం వల్ల సాగునీరు, అదేవిధంగా వ్యవసాయ నీరు రెండింటికి కూడా నెల్లూరు జిల్లాకి మీద బాధపడాల్సిన అవసరం లేదు. అలానే 32 కోట్ల ఖర్చు పెట్టి 35 కోట్ల ఖర్చు పెట్టి 32 మున్సిపల్ పాఠశాలలని మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం. మీరు ఒక బీవీఎస్ స్కూల్ని చూడొచ్చు అలా ఉందన్నది. 20 కోట్లతో 34 పార్కుల్ని డెవలప్ చేసుకున్నాం. 150 కోట్లతో రోడ్స్, డ్రైన్స్, ఎక్కడెక్కడ వ్యాకెన్సీస్ ఉన్నాయో వాటన్నిటిని చక్కగా వేసుకున్నాం. 15 కోట్లతో షాదీ మంజిల్ ఘోషా హాస్పిటల్కి మనం ఏర్పాటు చేసుకున్నాం. 10 కోట్ల ఖర్చుతో 11 అర్బన్ హెల్త్ క్లినిక్స్ని కట్టుకున్నాం. 101 కోట్లతో 132 KVA సబ్స్టేషన్లు, 33/11 KVA సబ్స్టేషన్లని పెట్టుకోవడం వల్ల మనం ఈరోజు ప్రశాంతంగా కరెంటు పోతుంది అనే భయం లేకుండా ఉండగలుగుతాం. 600 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు పేద ప్రజలకు ఇచ్చుకున్నాం. కపాడుపాలెన్ని ఇంతకుముందు అసలు పట్టించుకోకపోతే 2.5 కోట్లతో అక్కడ రోడ్స్ కానీ అన్నీ డెవలప్ చేసుకున్నాం. దాంతోపాటు సీసీ కెమెరాలు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, కర్మరుతు రూల్ భవనాలు కానీ, అలానే
వార్డుకి సచివాలయాలు కానీ, అర్బన్ హెల్త్ క్లినిక్స్ కానీ, లైబ్రరీలు కానీ, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంతా ఏర్పరచుకున్నాం. సో ఈ పనులన్నీ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఇవన్నీ ఒక్క నెల్లూరు సిటీనే. ఆయన చెప్పేది నెల్లూరు సిటీ కాదు, రూరల్ చుట్టుపక్కల ఆయన అమరావతితో చేసిన పనులన్నింటినీ చెప్తారు. కేవలం నెల్లూరు సిటీలో మనము ఏది సంక్షేమ పథకాలు కాకుండా 1100 కోట్ల రూపాయలని ఓన్లీ నెల్లూరు నగర నియోజకవర్గంలో పేద సామాన్య ప్రజలకు కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కష్టాల్లో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, అమ్మఒడి దగ్గర నుంచి ప్రతి ఒక్క ఇంటిని ఆదుకోవడంతో పాటు ఇవన్నీ కంప్లీట్ చేసాం. 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. అసలు ఏమీ చేయలేదు నెల్లూరు నగరానికి అని మాట్లాడతారు. అసలు అభివృద్ధి అంటే నేనే, అభివృద్ధి అంటే చంద్రబాబు అని మాట్లాడతారు. ఇంతకంటే అబద్ధం ఇంకోటి ఉంటుందా నారాయణ సార్? మీరు నా పేరు చెప్పడానికి మీరు అసహించుకుంటారు, కానీ నేను మిమ్మల్ని గౌరవంగా నారాయణ సార్ అని మాట్లాడుతున్నాను. నెల్లూరు జిల్లా అభివృద్ధి అన్నది ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా జరిగింది? ఒకప్పుడు మన నెల్లూరు జిల్లా వ్యవసాయం మీద, కూలీల మీద ఆధారపడే వాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా అభివృద్ధి అయింది. ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు సంతోషంగా ఉన్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు 2007, 2008, 2009 ఈ 3 సంవత్సరాల్లో ప్రారంభించిన కృష్ణపట్నం పోర్టు కావచ్చు, శ్రీ సిటీ కావచ్చు, మేనకూరు సెస్ కావచ్చు, మాస్ ఫ్యాబ్రిక్ పార్కులు కావచ్చు, మాంబట్టు సెస్ కావచ్చు, అపాచీ సెస్ కావచ్చు, కృష్ణపట్నం సెస్ కావచ్చు, ఇఫ్కో కిసాన్ సెస్ కావచ్చు, మనకంటూ ఒక యూనివర్సిటీని ఇచ్చిన విక్రమసింహపురి యూనివర్సిటీ కావచ్చు, నెల్లూరుకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలి అని ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావచ్చు, వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా నాడు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి పనులు. వీటి వల్ల ఈరోజు ఉద్యోగం వచ్చింది, భూముల రేట్లు పెరిగినాయి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జిల్లాలో సంతోషంగా ఉన్నారంటే ఈ పనుల వల్ల. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రామాయపట్నం పోర్టుని ఆయన ప్రారంభించి ఇంచుమించుగా పూర్తి చేయబోతా ఉన్నారు. జువ్వలదిన్నె హార్బర్, ఫిషింగ్ హార్బర్ని ప్రారంభించి పూర్తి చేశారు. నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, 2 బ్యారేజీలని మన నెల్లూరు జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు సగం పనులు చేస్తే ఆ మిగిలిన సగం పనుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి ఇక్కడ ఒక 90 కోట్లు, అక్కడ ఒక 100 కోట్లు ఖర్చు చేసి ఆ రెండింటిని పూర్తి చేసి సాగు, అదేవిధంగా వ్యవసాయ నీరుని మనకు సమృద్ధిగా అందించినటువంటి ఘనత వైఎస్ ఫ్యామిలీది. అలానే సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, ఈ ఎంఎస్ఎంఈ పార్కులకి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు దీన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసి వీళ్ళకి ఇస్తామని చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ కూడా పసుపు కుంకుమకు ఇచ్చి ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఇబ్బంది పెడితే అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి రెగ్యులర్గా వాళ్ళకి కావాల్సినటువంటి అప్ టు 1.5 crore వరకు ఒక్కొక్కరికి బెనిఫిట్ అంటే రాయితీని ఇస్తూ వారందరినీ కూడా ఆదుకుంటూ ఈరోజు ఎంఎస్ఎంఈ పార్కులు 6,000 ఎంఎస్ఎంఈ పార్కులు రిజిస్టర్ అయినాయి నెల్లూరు జిల్లాలో. అలానే సచివాలయాలు కానీ, విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ, ప్రైమరీ అర్బన్ హెల్త్ క్లినిక్లు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, ఇలా అడుగడుగున మనకి అభివృద్ధి కనిపించిందంటే అది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచనలు, లేదనుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు. వీటి వల్ల నెల్లూరు జిల్లా అభివృద్ధి అయిందా? మీరు 830 కోట్ల అప్పు చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ని ఒక్క ఇంటికి కూడా కనెక్షన్ ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు అభివృద్ధి ప్రదాతలాగా మీరు మాట్లాడతారా? మాట్లాడడానికి అర్థం ఉండాలండి. మీరు చెప్పింది వినడానికి, వింటూ ఉండడానికి నెల్లూరు జిల్లా ప్రజలు కొంత అమాయకులని మీరు అనుకోవచ్చు. మీకు అది అలవాటు, అబద్ధాలు చెప్పడం అన్నది మీకు అలవాటు. వాస్తవాలు తెలుసుకుందాం. ఇదొక్కటే కాదు, మీరు చేసినటువంటి ప్రతి అంశంలోనూ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతి అంశంలోనూ నేను రాబోయే రోజుల్లో ప్రతి దాని గురించి క్లియర్ డేటాతో, ఏ ఒక్కటి కూడా కాదు, డిపిఆర్లతో సహా తీసుకొని మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి వెళ్ళి వాటిలో ఉన్నటువంటి నిజమైనటువంటి అంకెలను తీసుకొచ్చి మీ ముందు మాట్లాడుతున్నాను. నేను ఎక్కడా కూడా మిమ్మల్ని రెండో మాట మాట్లాడట్లేదు. మీరంటే నాకు వ్యక్తిగతమైన గౌరవం ఉంది. కానీ మీరు చెప్తున్నటువంటి అబద్ధం మాత్రం, అభివృద్ధి అన్నది మీరు చెప్పింది అబద్ధం, ప్రజలకు చేసింది మోసం అనే వివరాలను చెప్పడానికి మాత్రం నేను ఏ క్షణం కూడా ఆలోచించను. వాటన్నిటిని కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తాను. అసలు ఈ ఎండ్ రోడ్ల గురించి అవగాహన ఉండాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నెల్లూరు నగర అభివృద్ధి గురించి చెప్పాను. వైఎస్ కుటుంబ హయాంలో నెల్లూరు జిల్లా అభివృద్ధి గురించి చెప్పాను. నెల్లూరు నగరం నిజంగానే అభివృద్ధి చెందిందా? మీరు కొన్ని చెప్పినారు కదా అంటారు.
కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. 2022లో సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో భారతదేశంలో నెల్లూరు కార్పొరేషన్ మొట్టమొదటి స్థానం నిలిచి 10 కోట్ల ప్రైజ్ మనీ మనం తెచ్చుకున్నాం. ఇది నిజమా కాదా? మీ అందరికీ తెలుసు. ఏ ప్రభుత్వంలో వచ్చింది అవార్డు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వచ్చింది. రెండోది 2023లో మనము పరిశుభ్రతని పెంచి కాలుష్యాన్ని తగ్గించడం వల్ల నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ సర్వే చేసినప్పుడు మనకి హయ్యెస్ట్ ర్యాంక్ రావడం వల్ల 6.98 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చింది. టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడైనా మనం అంత నాణ్యతను పాటించామా? కార్పొరేషన్ని అంత చక్కగా అభివృద్ధి చేసుకున్నామా? మూడో పాయింట్, అన్ని విషయాలలో ఒక ర్యాంకింగ్ ఇస్తారు. భారతదేశంలో ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క ర్యాంక్ ఇస్తారు. క్వాలిటీ విషయంలో ఆల్ ఆస్పెక్ట్స్ తీసుకుంటారు. నారాయణ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దిగిపోయే రోజుకి మనం 109వ ర్యాంకులో ఉంటే అది ఈ రోజుకి 60వ ర్యాంకుకి వచ్చింది. ఎవ్రీ ఇయర్ మనం ర్యాంక్ మెరుగుపరుచుకుంటా ఉన్నాం ఈ 5 సంవత్సరాలలో. ఇప్పుడు నాకు తెలిసి ఇంకా బెస్ట్ ర్యాంకుకి వచ్చాం లేటెస్ట్గా వచ్చే దాంట్లో. ఈ విధంగా మనము ఏ రకంగా తీసుకున్నా కూడా నెల్లూరుని అభివృద్ధి చేసుకున్నాం. నెల్లూరు జిల్లా కూడా అభివృద్ధి అయింది వైఎస్ కుటుంబం పరిధిలో మాత్రమే. ఒక్క నెల్లూరు నియోజకవర్గంలోనే, మరలా చెప్తున్నాను, రూరల్ మిగతా ఏరియాలు అన్నీ కాదు, సిటీ నియోజకవర్గంలోనే 3058 కోట్ల రూపాయలని మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అప్పులు చేసి కాదు, అప్పులు తెచ్చి భారం పెట్టి కాదు. సో దీన్ని మనం అభివృద్ధి అంటామా? అబద్ధాలు చెప్పడాన్ని అభివృద్ధి అంటామా? పెద్దలు నారాయణ గారు ఆలోచించుకోవాలి. ఇంకొకటి కూడా చెప్తున్నాను, దేశవ్యాప్తంగా కొన్నింటిని స్మార్ట్ సిటీలుగా సెలెక్ట్ చేసింది. ఆ స్మార్ట్ సిటీలుగా తీసుకుంటున్నప్పుడు ఆ స్మార్ట్ సిటీల్లో మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వాటర్ ఫెసిలిటీ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కూడా భూమి లోపల ఎలక్ట్రిఫికేషన్ ఇవ్వడం కానీ, ఫ్లైఓవర్లు కానీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి రూపాయి కూడా వాళ్ళే ఖర్చు పెట్టి ఆ స్మార్ట్ సిటీని డెవలప్ చేశారు. అప్పుడు మన రాష్ట్ర మున్సిపల్ మంత్రి ఎవరున్నారు? నారాయణ గారు ఉన్నారు. కేంద్ర మున్సిపల్ మంత్రి ఎవరున్నారు? ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు మన నెల్లూరు జిల్లా వాసి ఉన్నారు. ఇద్దరు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మన నెల్లూరు వాళ్ళే. రాష్ట్ర మున్సిపల్ శాఖ, కేంద్ర మున్సిపల్ శాఖ వీళ్ళు ఉన్నప్పుడు మన నెల్లూరుని స్మార్ట్ సిటీగా చేయించుంటే పుట్టిన గడ్డ మీద మమకారం. మీరు ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారికి కళ్ళు నెత్తికెక్కాయని మాట్లాడారు. ఎవరిని మాట్లాడతారు కళ్ళు నెత్తికెక్కాయని? మీ దగ్గర అటెండర్నో వాచ్మెన్నో మాట్లాడతారు. అంతేగాని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తిని కళ్ళు నెత్తికెక్కాయంటే ఏంటి అర్థం? ఇలాంటి అహంకారమైనటువంటి మాటలు అన్నమాదాన్ని అంత మీరు నేను చాలా పద్ధతిగా మాట్లాడతానని చెప్పుకుంటూ ఈరోజు ఇంత ఇదిగా ఒక ఫ్రస్ట్రేషన్లో మీ కిందుండే స్టాఫ్ని, మీ కిందుండే కింద పనిచేసే వ్యక్తుల్ని మాట్లాడినట్టుగా అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ, ఇటు ప్రజలను కానీ, ఇటు మిగతా అపోజిషన్ వాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని కూడా మీరు ఈ విధంగా మాట్లాడుతూ సంబోధిస్తూ ఉన్నారంటే ప్రజలందరూ గమనించారు. రాజకీయాలకి నారాయణ సార్ సరిపోడు. రాజకీయాలలో నారాయణ సార్ ఒక అపరిచితుడు. పనుంటే ఒకలాగుంటారు, పని అయిన తర్వాత ఇంకొకలాగుంటారని ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే నారాయణ గారిని రాజకీయాలకి కరెక్ట్ కాదన్నది ఈరోజు ప్రజలందరి అభిప్రాయం. రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలను మీకు అంతా అప్డేట్ చేయడానికి నేను మీ ముందు ఉంటానని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను సార్. రాజకీయాల్లో ఎప్పుడూ కూడా వారు ఒకటంటే వీళ్ళు ఒకటి అనడం, వీళ్ళు ఒకటంటే వాళ్ళు ఒకటి అనడం కొంతవరకు జరుగుతూ ఉంది. నేను దాన్ని కాదని లేకపోతాను. కొంతమంది ఇప్పుడు నేను మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ నేను అలా కాదు, నేను చాలా నీతిమంతుడిని, నేను ఎప్పుడు ఏమీ మాట్లాడను, నేను అభివృద్ధి గురించి ఆలోచిస్తాను అని చెప్తున్నటువంటి వ్యక్తి ఈరోజు పచ్చి అబద్ధాలు చెప్పడంతో పాటు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మాట్లాడడం అన్నది ఆయన మాట్లాడుతున్న దానికి ఆయన చేస్తున్న దానికి సంబంధం లేని పొంతన ఒక అపరిచితమైన వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నాడని ఒక పాయింట్గా నేను చెప్పాను. ఇకపోతే రెండో పాయింట్, అసెంబ్లీ సాక్షిగా జరిగింది అని అనేది మీరు అంటున్న పాయింట్. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా స్ట్రైట్గా మాట్లాడమంటారు, స్ట్రైట్గా చెప్పమంటారు. చంద్రబాబు నాయుడు గారు ప్రొవోక్ చేస్తారు. ఒక విషయాన్ని అవతల వాళ్ళు మాట్లాడించి తద్వారా తన సానుభూతి పొందాలనుకునే విధంగా ప్రవర్తిస్తారు. ఈయన చేసే ప్రతి పని కూడా అవతలని రెచ్చగొట్టినట్టుగా ఉంటుంది.
కాబట్టి కొన్ని సందర్భాల్లో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. మీరు ప్రధానంగా వైజాగ్లో కనుక తీసుకుంటే, ఆయన పేరు ఐడియా లేదు నాకు, ఒక మాజీ మంత్రి, అతను మాట్లాడింది ఎప్పుడు నా కొడుకనే మాట్లాడతారు. సో ఎవరు ఇంకా ఆ మాటల గురించి నేను పూర్తిగా వెళ్ళట్లేదు. ఇక్కడ నెల్లూరు నగర నియోజకవర్గం గురించి ఈయన చేస్తున్నటువంటి తీరు ప్రవర్తన గురించి నేను మీ ముందుకు తీసుకురాదలిచినాను. మారితే రాజకీయాలు మారి అందరూ కూడా వాళ్ళు కానీ వీళ్ళు కానీ పద్ధతిగా ఉంటే మాత్రం సంతోషించదగినటువంటి విషయమే.